అక్రమంగా తరలిస్తున్న 136 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు దుబ్బాక పోలీసులు. జిల్లెళ్ల గ్రామానికి చెందిన పర్వతం నరేష్ అనే వ్యక్తి గూడ్స్ కంటైనర్ వాహనంలో రేషన్ బియ్యాన్ని మెదక్కు తరలిస్తున్నారు. సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తుండగా మరికుంట గ్రామ శివార్లో డివైడర్ ని ఢీకొట్టింది వాహనం. దీంతో వాహనం పక్కకి ఒరిగింది. మరో వాహనంలో రేషన్ బియ్యాన్ని ఎక్కిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం డ్రైవర్ ఓనర్ ని స్టేషన్ కు తరలించారు పోలీసులు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లో ఒక DCM కంటైనర్లో PDS రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి నేను మరియు మా సిబ్బంది వెళ్ళి చూడగా ఒక DCM కంటైనర్ టైప్ ఉన్న వాహనంలో PDS రైస్ ఉన్నది. అది కొంచెం ప్రమాదానికి గురై సైడ్గా ఉండగా వేరే కంటైనర్ తీసుకొచ్చి అందులోకి అన్లోడ్ చేస్తుండగా వాటిని పట్టుకొని PSకు తీసుకురావడం జరిగింది. దీన్ని వెరిఫై చేయగా అందులో సుమారు 136 క్వింటాళ్ల PDS రైస్ ఉంది. దాని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చి వారి పంచనామా మరియు ఫిర్యాదు మేరకు ఆ డ్రైవర్ అయినటువంటి పర్వతం నరేష్ మరియు దాని ఓనర్ ప్రోత్సహిస్తున్నటువంటి ఓనర్ రాజుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లో ఒక DCM కంటైనర్లో PDS రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి నేను మరియు మా సిబ్బంది వెళ్ళి చూడగా ఒక DCM కంటైనర్ టైప్ ఉన్న వాహనంలో PDS రైస్ ఉన్నది. అది కొంచెం ప్రమాదానికి గురై